ఆయన ఏమన్నాడు, లోగోలోంచి చార్మినార్ తీసేయాలన్నాడు, రాచరిక చిహ్నం అని. కానీ వాళ్ళు ఎక్కడ తీసిపోయాడమ్మా, అందరినీ తీసిపోయి చార్మినార్ చూపిస్తున్నాడు, తోరణాన్ని గొప్ప చూపిస్తున్నాడు. రామప్ప గుడికి తీసుకుపోయాడు, రామప్ప గుడికి తీసుకుపోయి రామప్ప గుడి ఎవరు కట్టారు? చరిత్ర పట్ల సరైన దృక్పథం లేదు, ఫ్రాగైల్గా మాట్లాడడం, ఏది పడితే అది, ఎటు పడితే అటు మాట్లాడితే చెల్లిపోతుంది అనుకొని మాట్లాడినటువంటి ఒక సంకుచిత దౌర్భాగ్యపు అర్భకపు నాయకుడు. దానివల్ల జరుగుతున్నటువంటి ఈ విపరిణామాలు ఇవన్నీ కూడా అన్నమాట. కనుక ఆ కేసీఆర్ గారి కీర్తి వాళ్ళ అంత పెద్ద 150 అడుగులు ఎత్తు అంబేద్కర్ చెప్పడమ్మా. అక్కడికి పోతే వాళ్ళు ఆ సెక్రటేరియట్ రోడ్డు మీద నడుస్తుంటే అటు అమరజ్యోతి, ఇటు సెక్రటేరియట్, ఆ అవతల అంబేద్కర్ను చూస్తే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు దీన్ని అని అనుకుంటారు కదా. ఒకరు చెప్పాల్సిన పని లేదు కదా, ఆ మౌనంగానే అవన్నీ చాటుతుంటాయి. తర్వాత అందరి జీవితాల్లో వచ్చి ఎక్కడో లోతున పారుతున్న నదుల నీళ్లు తీసుకొచ్చినట్టే లోతున ఉన్న ప్రజల జీవితాలను కూడా పైకి దిగేలాగా చేశారు.